కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అస్తవ్యస్త ప్రజా వ్యతిరేక విధానాలతో దోపిడీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా దివాళా తీయించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రుల దాకా ఎమ్మెల్యేల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా కూడా ఆనాడు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి. ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా దివాళా తీసిన పరిస్థితుల్లో, ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో ఒక అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ అన్న గుర్తు పూర్తిగా తుడిచివేసే రీతిలో ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ఆంధ్రప్రదేశ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రపంచం అంతా పేరొచ్చిన తర్వాత విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ని మళ్లీ గాడిన పెట్టాలంటే, ఆంధ్ర రాష్ట్రంలో దివాలా తీసిన రాష్ట్రాన్ని మెరుగుపరచాలంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, పోలవరం పూర్తి, అమరావతి రాజధాని నిర్మాణం ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని భావించి శ్రీకాకుళం నుంచి తడదాకా ప్రజలు ఒకే తీర్పు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. గెలిచిన 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అరాకొరా మెజార్టీతో గెలిచినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ అమరావతిని అగ్రగామి రాజధానిగా నిలబెట్టే రీతిలో అడుగులు వేస్తూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాల కూడా అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి మన బిడ్డలకు ఉద్యోగం ఇచ్చేదానికి ఒక మహాయజ్ఞమే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే, ఈ మధ్యలో ప్రకృతి విపత్తులు, ఏదైతే వరద విపత్సం అంతా కలిపి 3 నెలల కాలం, ఈ 3 నెలల కాలంలోనే సెబాస్టియన్ రీతిలో చంద్రబాబు గారి పరిపాలన. దీంతో మతి భ్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి వద్ద నుంచి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు కూడా మతి భ్రమించి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. నేను కాకాణి గోవర్ధన్ రెడ్డిని సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నా, గోవర్ధన్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నీది నోరా లేక తాటి మట్ట, ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నామని అడుగుతూ ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే ఆరోపణలు ఆ విధంగా ఉన్నాయి. గోవర్ధన్ రెడ్డి, గతం మర్చిపోయావా? ఆనాడు చంద్రమోహన్ రెడ్డికి 1000 కోట్ల ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని ఫోర్జరీ డాక్యుమెంట్ తెచ్చావు. మేమంతా కూడా నిజమేనేమో, మా గోవర్ధన్ రెడ్డి డాక్యుమెంట్లు కూడా తెచ్చాడంటే నిజమేనేమో, ఓయమ్మ 1000 కోట్ల ఆస్తులు అని చెప్పి అనుకున్నాం ఓ వారం పాటు 10 రోజుల పాటు. తర్వాత తెలిసింది ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లని. ఈ రోజుకి ఆ యొక్క కేసుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు గోవర్ధన్ రెడ్డి. మరి ఆనాడు 1000 కోట్లని ఈనాడు ఏం మాట్లాడుతున్నామంటే, సూరాయిపాడు రీచ్లో ఇప్పుడు దాకా ఒక్క ట్రాక్టర్ ఇసుక బోల, పత్రికా విలేకరుల సాక్షిగా, సూరాయిపాళెం ప్రజల సాక్షిగా చెప్తూ ఉన్నాం, ఒక్క ట్రాక్టరు ఇసుక బోల, తట్టడి ఇసుక బోల. కానీ 100 కోట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తినేశాడు. పాపం కాకాణి గోవర్ధన్ రెడ్డికి రాత్రిపూట కళ్ళు ఎక్కువగా వస్తున్నట్లున్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అక్రమాలు, అరాచకాలు అన్ని గుర్తుకొచ్చి ఇవన్నీ ఎవరు అధికారంలో ఉన్నా కూడా చేస్తారని చెప్పిన భావించి ఆ కళ వచ్చి పక్క రోజు మాట్లాడుతున్నట్టున్నాడు. అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి, నీకు ఇంగిత జ్ఞానం ఉంటే, నువ్వు నికార్సైన రాజకీయ వాదైతే రా, సూరాయిపాళెం రా, వచ్చి 100 కోట్ల రూపాయలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తినేశాడని చెప్పు. నువ్వు ఏ విధంగా ఆధారాలు చూపించు. నువ్వు ఏ సవాల్ విసిరితే ఆ సవాలుకి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నానంటే, చిన్నదానికి పెద్దానికి గోవర్ధన్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి కాదు, సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఖర్చు కూడా లేదు, శ్రమ కూడా లేదు. ఇంట్లో ఉండి ఒక కెమెరా పెట్టుకుంటే ఇష్టం వచ్చిన వీడియోలు పెడతా ఉండొచ్చు. చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా, లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా ప్రతి ఒక్కరి మీద ఇష్టారీతిగా విమర్శలు చేయటం అతనికి పరిపాటు అయిపోయింది. అయినా గోవర్ధన్ రెడ్డి, మన ఇద్దరిలో మాట, సర్వేపల్లిలో దోచుకునేదానికి ఏం మిగిలిందా చంద్రమోహన్ రెడ్డికి? గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లిలో దోచుకునేదానికి
చంద్రమోహన్ రెడ్డికి ఏం మిగిల్చావు? మన ఇద్దరిలో మాట, ఇసుక ఎత్తేస్తివి, గ్రావెలు ఎత్తేస్తివి, డీఫామ్ పట్టాలు దోసేసుకుంటివి, దేవస్థానం భూములు దోసేసుకుంటివి, ఫ్యాక్టరీలోళ్ళు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తావంటే వాళ్ళని అడ్డంగా డిమాండ్లు చేసి కోట్ల రూపాయలు, వాళ్ళకి మిగిలేదే ₹1 కోటి అయితే నువ్వు 2 కోట్లు 3 కోట్లు డిమాండ్ చేస్తే ఏడ తెచ్చిస్తారు? ఫ్యాక్టరీలు సర్వేపల్లికో దండం, ఆంధ్రాకో దండం అని చెప్పని జగన్ గారి దగ్గర నుంచి గోవర్ధన్ రెడ్డి దాకా అరాచకాలతో ఈ ఫ్యాక్టరీలు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు పరిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆ యొక్క మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే రీతిలో ఒక సరైన దిశలో ప్రయాణం చేస్తూ ఉంటే, నిజంగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయితే ఇంగిత జ్ఞానం ఉంటే సూచనలు చెప్పు, సలహాలు చెప్పు, లేదా తప్పులు చెప్తే ఎత్తి చూపించు, మాకు అభ్యంతరం లేదు, మేము సమాధానం చెప్తాం, లేదా మీరు చెప్పే దాంట్లో వాస్తవాలు ఉంటే దాన్ని సరి చేసుకుంటాం. అలా కాకుండా ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి నిద్రలేసిన మొదలుకొని ఉదయం ఒక పోస్టింగు, మధ్యాహ్నం ఒక పోస్టింగు, రాత్రి ఒక పోస్టింగు, ఆ వీడియో పెట్టుకోవటం, దాన్ని చూసుకోవటం, నిద్రపోవటం, మళ్ళీ రాత్రి కల రావటం, మళ్ళీ వీడియో పెట్టడం. ఏందా గోవర్ధన్ రెడ్డిది? మళ్ళీ అడుగుతున్నాను గోవర్ధన్ రెడ్డి, ఏం మిగిల్చావు సర్వేపల్లి? నువ్వు ఏమైనా మిగిలితే కదా దోసుకునేదానికి? ఈడేమీ లేదు, మొత్తం దోసేస్తివి, మొత్తం దోసేసి ఇంకా దాచుకున్నారు అంటే ఏముందేడా దోసుకునేదానికే? ఏముందేడా దాచుకునేదానికే? మొత్తం దోసేస్తివి, అయిపోయా మొత్తం అంతా కూడా. కాబట్టి సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డికి నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, గోవర్ధన్ రెడ్డి గారు ఇకనైనా మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి. అలా కాకుండా ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఉంటే కుదరదు. మీకు ఒక దారుణ ఓటమిచ్చారు. ఆహా ఓహో సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆహా ఓహో అనుకున్నారు. పాపం లాస్ట్కి ఏమైంది? నువ్వు 2 సార్లు గెలిచిన మెజార్టీ కంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ వచ్చింది. దాన్ని గుర్తుంచుకో గోవర్ధన్ రెడ్డి. అలా కాకుండా అధికారం పోయింది మొదలుకొని నా ఇంటి ముందు పోలీస్ కారు సైరన్లు లేవే, నా ఇంటి ముందు సెల్యూట్లు లేవే, నా ఇంటి ముందు జనం లేరే, నా ఇంటికాడికి వ్యాపారస్తులు రావటం లేదే, నా ఇంటికాడి కాంట్రాక్టర్లు రావటం లేదే, నా ఇంటికాడి రియల్ ఎస్టేట్లు రావట్లేదే. ఎందుకు వస్తారా? అప్పుడంటే 5 ఏళ్ళు అధికారంలో ఉండే వస్తారు, ఎప్పుడు ఇంటికాడికి వస్తూ ఉంటారా? రారు గోవర్ధన్ రెడ్డి. కాబట్టి 5 ఏళ్ళు అధికారం తెలుగుదేశం పార్టీది, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రవర్తించు. అట కాకుండా నా బాధ్యత లేదు అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా అదే దూరం తీసుకుంటే పరిస్థితి ఏమిటి ఆలోచన చెయ్యి అని చెప్తూ, ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సాక్షిగా, తెలుగుదేశం పార్టీ నాయకుల సాక్షిగా, మా పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీ గారి సాక్షిగా మా అన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నేను సలహా ఇదలుచుకున్నా. చంద్రమోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు కూడా జనం మధ్యలో ఉన్నారు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా గిట్టుబాటు ధరలు రైతులకు కావాలంటే, రైతులకి నీళ్లు కావాలంటే, రైతులకి సమస్యలు ఉంటే ఆ రైతుల పక్షాన ప్రశ్నించే గొంతుకల్లో మీదో గొంతుక. అది ఈనాడు చెప్పటం కాదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఒప్పుకున్నమాట. ఈ జిల్లాలో దివంగత మహానేత జక్కా వెంకయ్య గారు సిపిఎం పార్టీ పక్షాన, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఎప్పుడూ మీరు ప్రజలు అనిపిస్తూ ఉంటారు. ఈనాడు మీకు మళ్ళీ అధికారం వచ్చింది. ఈరోజు మీరు సర్వేపల్లి నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా గాడిని పెట్టాలనుకుంటున్నారో సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఆ విధంగా గాడిని పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాత రోజుల్లో పురాణాల కాలంలో లోకరక్షణ కోసం, లోకహితం కోసం పురాణాల్లో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాలు చెడగొట్టేదానికి రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు. కాబట్టి మీరు కాకాణి గోవర్ధన్ రెడ్డి కాదు, సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి విమర్శల్ని పట్టించుకోవద్దు. సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి మాటల్ని సీరియస్గా తీసుకోవద్దు. సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డిని మీరు మర్చిపోండి, ప్రజలు మర్చిపోతారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒక శాసనసభ్యుడిగా సోమిరెడ్డి గారికి నేను ఇచ్చే ఈ సలహా, కాకాణి గోవర్ధన్ రెడ్డి అలియాస్ సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డిని మీరు మర్చిపోండి. మీ మనసులో నుంచి ఆ పేరు తీసేయండి. విమర్శల్ని మీరు పట్టించుకోవద్దు. జనం నవ్వుకుంటున్నారు. మీరేందో, మీ కుటుంబం ఏందో, మీ వ్యక్తిత్వం ఏందో
ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి దయచేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డిని మీ మనసులో నుంచి తీసేయాలని, వాళ్ళ విమర్శల్ని పట్టించుకోవద్దని, మీరు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఆ యొక్క కాకాణి దెబ్బకి, సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి దెబ్బకి పరిగెత్తి పారిపోయిన ఆ యొక్క ఫ్యాక్టరీని మళ్ళీ తీసుకొని వచ్చి ఉపాధి కల్పించాలని చెప్పని కోరుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పక్షాన మేమందరం కూడా ఉన్నాం అని తెలియజేస్తున్నాం.